మానవ జన్మ దేవుడు ఇచ్చిన వరమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబహాన్ అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని మలకాటుపల్లి క్రాసు వద్ద గల మదరసాలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. నిరుపేదలకు, ఇమాములకు, మౌజాములకు, కులమతాలకు అతీతంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని ఆయన అన్నారు. ప్రతి మనిషి 5 విషయాలను ఆలోచించాలని తెలిపారు. పరలోకానికి వెళ్ళేటప్పుడు 5 విషయాలకు సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉంటుందని తెలిపారు. నీకు ఇచ్చిన జీవితాన్ని ఎలా గడిపారు, ఇచ్చిన యవ్వనత్వాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు, వచ్చిన ధనాన్ని ఏ విధంగా మీరు సద్వినియోగం చేసుకున్నారు అన్న విషయాల గురించి ఆయన వివరించారు. చించుకాల వెంకట సుబ్బమ్మ, మన్నేరి నాగరాజు, సింధువల్ల కదిరమ్మ, కడప పూర్ణమ్మ, కాంతమ్మ, మల్లేశ్వరయ్య, సింధు రాలేదా శుకూర్మియా అల్లాహ్ యొక్క దయ, కరుణ, ఆయన పరమదాత. तो देता है देने के लिए, हर देरी तेरी रहमत हरदम खुले. ఆయన పరమదాత సమస్తం జీవరాశులకి ఏ విధంగా ఏ వస్తువులు ఇవ్వాలనో అల్హమ్దులిల్లా ప్రసాదించేవాడు. అల్లా అనుగ్రహంతో ఈరోజు పెన్షన్ కార్యక్రమాలు అందరికీ, ఇమాములకు, మౌజన్లకు అందరికీ దాన కార్యక్రమం పూర్తయింది. అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా సెలవిచ్చినారు, మనిషి 5 విషయాల గురించి ఆలోచించాలి. హదీస్లో ఏ మాట ఉన్నది, తీర్పు దినం నాడు మానవుడు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వేయలేడు. ప్రతి ఒక్కడు ఇబ్నే ఆదం సంతతి వాడు. ఆదమ సంతానమైన సమస్త మానవులు తీర్పు దినం నాడు, ప్రళయ దినం నాడు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వేయలేరన్నాడు. మొట్టమొదటి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీకు నేను జీవితాన్ని ఇచ్చిన, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 సంవత్సరాల లోపల జీవితాన్ని ఇచ్చిన, నువ్వు ఏ విధంగా గడిపినావు? నా ఇష్టానుసారంగా గడిపినావా లేక నీ ఇష్టానుసారంగా గడిపినావా? రెండో మాట అంటా ఉన్నారు, నీకు నేను యవ్వనాన్ని ఇచ్చిన, యవ్వనాన్ని ఏ విధంగా వినియోగించున్నావు? హలాల్ పద్ధతిలోనా, హరాం పద్ధతిలోనా? అంటే సరైన పద్ధతిలో గడిపినావా నీ యవ్వనాన్ని, లేక అధర్మంగా నీ యవ్వనాన్ని వినియోగించినావా? దీనికి కూడా సమాధానం ఇవ్వాలి. మూడో మాట అంటా ఉన్నారు, ధనం ఏ విధంగా సంపాదించినావు? సక్రమైన పద్ధతిలోనా లేక అక్రమైన పద్ధతిలోనా? హలాల్ తరీకాలోనా, హరాం తరీకాలోనా? మరి ధనం సంపాదించినావు, మరి ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టినావు? నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినావా లేక నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టినావా? అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టినావా? దీనికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 5వ మాట అంటా ఉన్నారు, విద్య ఎంతవరకు నేర్చుకున్నావు? ఆ విద్య పైన నువ్వు ఎంతవరకు ఆచరించినావు? ఈ మామూలు ప్రశ్నలు కాదు, చాలా భయంకరమైన దినం తీర్పు దినము. చాలామందికి పరలోకము, తీర్పు దినం అంటే వీళ్ళకు విషయం తెలియదు కాబట్టి దానిపైన నమ్మకం ఉంచడం లేదు. ఏ విధంగా తల్లి గర్భ లోకం ఉన్నదో, ప్రపంచ లోకం ఉన్నదో, పరలోకం కూడా ఉన్నది. కానిపోయిన తర్వాత ఈ ప్రపంచం కనపడుతుంది, చనిపోయిన తర్వాత పరలోకం మన ముందరకు వస్తుంది. ఒక్కొక్క నిమిషము చాలా విలువైనటువంటిది మానవ జీవితం. ఈ యొక్క మానవ జీవితాన్ని దేవుడు ప్రసాదించినాడు. సక్రమంగా మన యొక్క జీవితాన్ని గడపాలి. చాలా క్లిష్టమైన ప్రశ్నలు అన్నమాట. జీవితం అంటే దేవుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 సంవత్సరాల లోపల జీవితం ఎట్లా గడిపినావు? యవ్వనాన్ని ఎట్లా గడిపినావు? మరి ధనం ఎట్లా సంపాదించినావు? ఏ విధంగా ఖర్చు పెట్టినావు? మరి విద్య ఎంతవరకు నేర్చుకున్నావు? ఎంతవరకు నువ్వు ఆచరించినావు? ఈ యొక్క విషయాలకు మనము రేపు దేవుని దగ్గర సమాధానం చెప్పాల్సి ఉన్నది. సోదరులారా,
మానవునికి సాయపడేది గుణం మనలో ఉండాలి. అన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా దాత. ఆయన కష్టాల్లో ఉన్నారు, కడుపు రాళ్ళు కట్టుకుంటా ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, కానీ దాన ధర్మ కార్యక్రమాలు ఆచరించేవారు. ఈ గుణం ప్రతి ఒక్క మానవుల్లో రావాలని, మానవుడు సాటి సోదరునికి తన స్వార్థం లేకుండా సాటి సోదరులు కూడా సహకరించేటువంటి గుణం మానవులో రావాలని నేను దేవునితో దువా చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాలు మారుమారుగా ఇటువంటి దాన ధర్మ కార్యక్రమాలు ఇన్షాల్లా చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాలని నేను దేవునితో దువా చేస్తూ ఉన్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.